హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఐనీ సెట్ జూలై 2025 సెషన్కు సంబంధించి ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనే దానికి ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఈరోజు ఈ వీడియోలో ఈ అప్లికేషన్ ప్రాసెస్లో ఫస్ట్ స్టెప్ అయిన రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. అంతేకాదు, ఈ ఐనీ సెట్ జూలై 2025 సెషన్కు సంబంధించి కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ మ్యాప్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి ప్రాస్పెక్టస్ లో ఇచ్చినటువంటి ఈ మ్యాప్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. థర్డ్ స్టెప్ సీట్ ఎలొకేషన్ జరుగుతుంది. ఈ ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ లో మనకి 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్, సెకండ్ పార్ట్ జనరేషన్ ఆఫ్ ఎగ్జామ్ యూనిక్ కోడ్ ఈయూసి, అండ్ థర్డ్ పార్ట్ కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్. ఈ 3 పార్ట్స్ కూడా కంప్లీట్ చేస్తేనే మీ యొక్క అప్లికేషన్ ప్రాపర్ గా సబ్మిట్ చేయడానికి వీలవుతుంది. అయితే ఈ రోజు ఈ వీడియోలో ఈ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ మీరు ఎలా ఫిల్ చేయాలి, ఏ డేట్ లోగా చేయాలి, దీనికి సంబంధించి మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఈ జూలై 2025 సెషన్ కు సంబంధించి స్కెడ్యూల్. ఈ స్కెడ్యూల్లో ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఫిల్ చేయటం. ఇది ఆల్రెడీ మార్చి 10వ తారీఖు స్టార్ట్ అయింది. ఏప్రిల్ 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఇప్పుడు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ చేయాలి. ఇది ఏప్రిల్ 15th లోగా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో ఏదైనా మిస్టేక్స్ గాని చేస్తే ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత మీరు సబ్మిట్ చేసినటువంటి రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ప్రాపర్ గా సబ్మిట్ అయిందా లేదా అనేది స్టేటస్ మీరు చూడాలి అంటే ఏప్రిల్ 19వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు మీరు ఈ స్టేటస్ ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ముందుగానే మీకు ఈ స్టేటస్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ డేటు ఏప్రిల్ 19వ తారీఖు. ఓకే. అయితే ఎవరికైతే ఈ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ యాక్సెప్టెడ్ అనే స్టేటస్ లో కనిపిస్తుందో ఆ స్టూడెంట్స్ ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 25వ తారీఖు వరకు ఈ యూసీ అంటే ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ ని మీరు జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయడానికి డేటు ఏప్రిల్ 15 వరకు టైం ఉంది. అయితే ఇక్కడ ఏప్రిల్ 1 నుండి ఈయూసీని కూడా జనరేట్ చేసుకోవచ్చు అంటున్నారు. అంటే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఫస్ట్ పార్ట్ మీ యొక్క రిజిస్ట్రేషన్ యాక్సెప్ట్ అయినట్లు స్టేటస్ కనిపిస్తే అప్పుడు ఏప్రిల్ 1 నుండి ఈయూసీని జనరేట్ చేసుకోండి. అర్థమైంది కదా? ఈయూసీని జనరేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ కూడా కంప్లీట్ చేసి దాన్ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు ఏప్రిల్ 25వ తారీఖు వరకు అవకాశం ఉంది. అలాగే మీరు పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ని చెక్ చేసుకోవడానికి అలాగే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేయడానికి ఏప్రిల్ 29 నుండి ఏప్రిల్ 30వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు చూసుకునే అవకాశం ఉంది. ఎవరిదైతే ఈ అప్లికేషన్ ప్రాసెస్ యాక్సెప్ట్ అయినట్లు స్టేటస్ వస్తుందో వాళ్ళకి ఈ యొక్క అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి మే 10వ తారీఖు అఫీషియల్ వెబ్సైట్ లో మీకు డిస్ప్లే చేస్తారు. అక్కడ మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే 17వ తారీఖు. ఇప్పుడు ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లో రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ గురించి మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనేది జస్ట్ డెమోలాగా ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ జోన్ అని ఉంది. ఇక్కడ దీని క్రింద క్లిక్ హియర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. అయితే ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే ఇప్పటి వరకు అసలు మీరు ఐనీ సెట్ కి అప్లై చేసుకొని ఉండకపోతే వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జనవరి 2025 సెషన్ కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఎగ్జామినేషన్ లో పార్టిసిపేట్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఇప్పుడు మీరు మరలా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ ని జనరేట్ చేసుకోవచ్చు ఏప్రిల్ 1 నుండి. సో ఇప్పుడు ఫ్రెష్ గా చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేస్తారు. ఈ పేజ్ మీకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు, ఇవన్నీ కూడా చదువుకోండి. ఆ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తారు. ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ జస్ట్ ఫ్లో చార్ట్ లాగా అంటే స్టెప్ బై స్టెప్ మీరు ఏం చేయాలి అనేది ఇచ్చారండి. ఆ తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఇది మీరు డేటా ఫిల్ చేయాల్సినటువంటి పేజ్. ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ని జాగ్రత్తగా చూసుకుంటూ ఫిల్ చేయండి. ఎంటర్ ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ యూనివర్సిటీ డిగ్రీ అన్నారు. అంటే ఎంబీబీఎస్
ప్రొవిజనల్ డిగ్రీ ఆర్ ఒరిజినల్ డిగ్రీ మీద స్టూడెంట్ యొక్క పేరు ఎలాగైతే రిజిస్టర్ అయ్యి ఉందో అదే పేరు ఇక్కడ మీరు రాయాల్సి ఉంటుంది. రీ ఎంటర్ ఫుల్ నేమ్ అన్నారు అంటే మరలా ఇక్కడ రాసినటువంటి పేరుని రీ ఎంటర్ చేయాలి. ఫాదర్ గార్డియన్స్ నేమ్ జస్ట్ నేమ్ మాత్రమే రాయండి. అంటే మీరు మిస్టర్ మిస్సెస్ ఇవేమీ రాయాల్సిన అవసరం లేదు. డాక్టరు ఇలా రాయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీ యొక్క పేరెంట్స్ నేమ్స్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫాదర్స్ ఆర్ గార్డియన్స్ నేమ్ రాస్తారు, అలాగే మదర్స్ ఆర్ గార్డియన్స్ నేమ్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. స్టూడెంట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద చూసి రాయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మేషన్ అడుగుతున్నారు, అలాగే జెండరు, నెక్స్ట్ నేషనాలిటీ, మ్యారిటల్ స్టేటస్. ఇక్కడ నేషనాలిటీకి సంబంధించి ఇండియన్, ఓసీఐ అండ్ అదర్ అన్నారు. సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళైతే ఆ కేటగిరీని జాగ్రత్తగా చూజ్ చేసుకోండి. ఓకే, ఒకవేళ ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అనుకోండి, ఓసీఐ కార్డ్ హోల్డర్స్ అయితే వాళ్ళ యొక్క సర్టిఫికెట్ ను కూడా మీరు అప్లోడ్ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఆల్ ఓబీసీ క్రీమీ లేయర్ క్యాండిడేట్ విల్ బి కన్సిడర్ యాజ్ జనరల్ అంటున్నారు. ఇక్కడ ఓబీసీ క్రీమీ లేయర్ స్టూడెంట్స్, నాన్ క్రీమీ లేయర్ స్టూడెంట్స్ అని ఇద్దరు ఉంటారు. 2 types ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. నాన్ క్రీమీ లేయర్ క్రింద ఎవరు వస్తారు అంటే తల్లిదండ్రుల యొక్క సంవత్సర ఆదాయము 8 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ క్రింద వస్తారు. అంతేకాదు ఈ ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీలో వీళ్ళ యొక్క కేటగిరీ నేమ్ అంటే క్యాస్ట్ నేము సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా కూడా మనకి ఆన్లైన్లో ఓబీసీ ఎన్సీఎల్ లిస్ట్ ఆఫ్ క్యాస్ట్స్ నేమ్స్ ఇచ్చారు, దానిలో కూడా ఉండాలి ఖచ్చితంగా. అంతేకాదు మీరు ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ని April 1, 2024 నుండి April 25, 2025 సంవత్సరం మధ్యలో తీసుకున్న సర్టిఫికెట్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. ఒకవేళ 8 లక్షల కంటే ఎక్కువ ఉంటే అప్పుడు ఓబీసీ క్రీమీ లేయర్ అవుతారు, వాళ్ళు కేవలము జనరల్ కేటగిరీ మాత్రమే చూజ్ చేసుకోవాలి, గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, అంటే కొద్దిమంది స్టూడెంట్స్ వాళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉండొచ్చు బహుశా, ఎందుకంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వెంటనే ఎగ్జామ్ రాయరు కదా. సో వీళ్ళు కూడా జాబ్ చేస్తూ ఉంటే టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ. సో ఫ్యామిలీ ఇన్కమ్ 8 లక్షల కంటే తక్కువ ఉంటేనే ఓబీసీ ఎన్సీఎల్, గుర్తుంచుకోండి. కొద్దిమంది ఏంటంటే ఒకవేళ వాళ్ళ సంవత్సరాదాయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ని పొందొచ్చు కూడా వాళ్ళు ట్రై చేసుకొని. అలాంటి సందర్భంలో మీ దగ్గర ఒకవేళ ఓబీసీ ఎన్సీఎల్ సర్టిఫికెట్ ఉండుంటే దాన్ని యూజ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కూడా అంతే. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ లిస్టు మన సెంట్రల్ లిస్ట్ ప్రకారంగా మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి వర్తిస్తే ఈ తల్లిదండ్రుల యొక్క సంవత్సరాదాయం కూడా 8 లక్షల కంటే తక్కువ ఉండాలి. అంతేకాకుండా కొన్ని ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బేస్ చేసుకుని మాత్రమే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇష్యూ చేస్తారు. సో మీకు ఎలిజిబిలిటీ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మీ దగ్గర ఉంటే అప్పుడు మాత్రమే ఈడబ్ల్యూఎస్ అని పెట్టుకోండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేకపోయినా లేదా ప్రస్తుతం మీ దగ్గర సర్టిఫికెట్ లేకపోయినా సరే మీరు ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవడానికి వీలు లేదు. సర్టిఫికెట్ ఒకవేళ మీ దగ్గర ఇంతకుముందు పాత సర్టిఫికెట్ ఉంది అనుకోండి, అంటే April 1, 2024 కంటే ముందు తీసుకున్న సర్టిఫికెట్ ఉన్నా మీరు ప్రస్తుతానికి ఈడబ్ల్యూఎస్ పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏమి లేదు. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఇప్పుడు లేటెస్ట్ గా తీసుకోవాల్సినటువంటి సర్టిఫికెట్ పొందలేని పక్షంలో అప్పుడు ఆటోమేటిక్గా కౌన్సిలింగ్ టైంలో మీ యొక్క నేమ్ జనరల్ లిస్ట్లోకి షిఫ్ట్ అవుతుంది. అర్థమైంది కదా. కాబట్టి మీ దగ్గర ఉన్న సర్టిఫికెట్స్ ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దాని ప్రకారంగా మాత్రమే ఇక్కడ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇక్కడ కేటగిరీ గురించి స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఏ కేటగిరీని అయితే పెడతారో ఇదే కేటగిరీ త్రూ అవుట్ ప్రాసెస్లో ఉంటుంది అని చెప్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ మీరు పే చేశారు అంటే ఆ తర్వాత కేటగిరీని చేంజ్ చేసుకునే అవకాశమే లేదని చెప్తున్నారు. సో దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి, కేటగిరీని మాత్రం జాగ్రత్తగా ఆలోచించి పెట్టుకోండి. క్లియర్. అలాగే కన్ఫర్మ్ కేటగిరీ మరలా అంటే జస్ట్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ పీడబ్ల్యూడి కేటగిరీకి సంబంధించి ఇక్కడ ఎస్ఆర్ నో అంటున్నారు. ఒకవేళ మీరు పీడబ్ల్యూడి కేటగిరీ సంబంధించిన స్టూడెంట్ అయితే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెట్టినప్పుడు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, ఆ డేటా కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నో అయితే ఎటువంటి డేటా కూడా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఐడి ప్రూఫ్. ఐడి ప్రూఫ్ అంటే ఇక్కడ సెలెక్ట్ దగ్గర డౌన్వర్డ్ ఏరో క్లిక్ చేసినప్పుడు నంబర్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ లిస్ట్ కనిపిస్తుంది. దానిలో బెటర్ ఏంటి అంటే ఆధార్ కార్డు. ఆధార్ కార్డ్ అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ దగ్గర కూడా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఆధార్ కార్డ్ని చూజ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ప్లీజ్ బ్రింగ్ అలాంగ్ దిస్ ఐడి ప్రూఫ్ ఎట్ ది టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటున్నారు. అంటే ఎగ్జామినేషన్ టైంలో కూడా మీరు ఖచ్చితంగా ఈ ఐడి ప్రూఫ్ని ఒరిజినల్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి ఐడి ప్రూఫ్ ఆధార్ తీసుకుంటే బెటర్. అర్థమైంది కదా. నెక్స్ట్ ఐడి నెంబర్ అన్నారు, అంటే ఆధార్ కార్డ్ నెంబరు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ ఇష్యూ, మీరు ఏ ప్లేస్లో అంటే ఏ స్టేట్లో మీరు తీసుకున్నారు అనేది ఇక్కడ మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇష్యూ డేట్ ఆప్షనల్, ఒకవేళ మీకు అక్కడ ఇష్యూ డేట్ ఉంటే సర్టిఫికెట్ మీద ఆధార్ కార్డ్ మీద అది ఎంటర్ చేయండి, లేకపోయినా పర్లేదు. ఆప్షనల్ అన్నారు అంటే కంపల్సరీ కాదు.
నెక్స్ట్ వ్యాలిడ్ టిల్ ఆప్షనల్ అన్నారు. అంటే ఈ ఆధార్ కార్డ్ ఎప్పటి వరకు వ్యాలిడిటీ ఉంది అనేది అక్కడ డేట్ ఉంటే రాయండి, లేకపోతే ప్రాబ్లం లేదు, ఆప్షనల్ కాబట్టి కంపల్సరీ కాదు. నెక్స్ట్ గివ్ 2 మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ అన్నారు. అంటే మోల్స్ రాయాలి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ 1, ఐడెంటిఫికేషన్ మార్క్ 2 అంటే మోల్స్ ఉంటాయి కదా, ఇది 10th క్లాస్ మార్క్స్ లిస్ట్ మీద కానీ లేదా 10th క్లాస్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ మీద కానీ ఉంటుంది. అవి చూసి మాత్రమే రాయండి, అంతేగాని మీ సొంతగా రాయడానికి లేదు. కొద్దిమంది దగ్గర అయితే ఇంటర్మీడియట్ సర్టిఫికెట్స్ మీద కూడా ఉండే ఉంటాయి, అవి కూడా చూసి రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. క్లియర్. నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈమెయిల్ ఐడి అంటే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అంటే మళ్ళీ రీటైప్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్ అడుగుతున్నారు. నెక్స్ట్ ఆల్టర్నేటివ్ నంబర్ ఆప్షనల్ అన్నారు. అంటే ఆప్షనల్ అంటే కంపల్సరీ అని కాదు, కానీ ఉంటే బెటర్ కాబట్టి ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా ఇవ్వండి. అర్థమైందా? నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్. ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అలాగే కరెస్పాండెన్స్ అడ్రస్ సంబంధించి డీటెయిల్స్ అడుగుతున్నారు. మీరు ఆధార్ కార్డు మీద ఉన్నటువంటి అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ గా నోట్ చేయాలి. కరెస్పాండెన్స్ అడ్రస్ అంటే ఇప్పుడు మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ అడ్రస్. ఒకవేళ రెండు అడ్రసెస్ సేమ్ అనుకోండి, అప్పుడు ఇక్కడ చెక్ హియర్ ఇఫ్ కరెస్పాండెన్స్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ ఫిల్డ్ పర్మనెంట్ అడ్రస్, ఈ బాక్స్ లో టిక్ చేస్తే ఆటోమేటిక్ గా ఇదంతా కాపీ పేస్ట్ అయిపోతుంది, మీరు మరలా టైప్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైంది కదా? అయితే నా సలహా ఏంటి అంటే ఈ ఐనీసెట్ కి కానీ లేదా ఏ ఎగ్జామినేషన్ సంబంధించి అయినా సరే మనకి ఎటువంటి పోస్ట్ కూడా రాదు. కాబట్టి మీరు ఒకవేళ అంటే రెండిటికి కూడా ఒకే అడ్రస్ ఇస్తామంటే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మీకు ఎటువంటి పోస్టల్ కూడా రాదు కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అడ్రస్ ఎలా ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఆ తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇక్కడ బాక్స్ లో టిక్ చేస్తారు. నెక్స్ట్ రిజిస్టర్ మీద క్లిక్ చేస్తారు. ఎప్పుడైతే రిజిస్టర్ అని క్లిక్ చేస్తారో రిజిస్ట్రేషన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ పే చేసిన తర్వాత అప్లోడ్ ఇమేజెస్ మీద క్లిక్ చేసినప్పుడు, ఇమేజెస్ అంటే మీరు ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్ మీరు అప్లోడ్ చేయాలి అనేది ముందుగానే మనకి ఇచ్చారు అఫీషియల్ వెబ్సైట్లో. అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఈ మూడు కూడా ముందుగానే స్కాన్ చేసి పెట్టుకొని వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీరు అప్లోడ్ చేసేటప్పుడు సైజెస్ ఫార్మాట్స్ జాగ్రత్తగా చూసుకొని ప్రాపర్గా అప్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ప్రింట్ బేసిక్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అన్నారు. మీరు సబ్మిట్ చేసినటువంటి ఈ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ ని ప్రింట్ ఆప్షన్ ఇచ్చి దాన్ని సేవ్ చేసుకొని పీడిఎఫ్ రూపంలో పెట్టుకోండి, లేదా ఒక కాపీ మీరు ప్రింట్ కూడా తీసుకుని ఉంటే బెటర్. అర్థమైంది కదా? సో ఈ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పార్ట్ 1 మీరు ఏప్రిల్ 15వ తారీఖులోగా పూర్తి చేయాల్సి ఉంటుంది, ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుంచుకోండి. అంతేకాదు మీరు ఒకవేళ ముందుగానే ఎర్లీగానే ఈ అప్లికేషన్ ప్రాసెస్ గానీ స్టార్ట్ చేసుకొని ఈ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫామ్ గానీ కంప్లీట్ చేసుకొని ఉంటే మీరు స్టేటస్ను ఒకసారి చెక్ చేసుకొని ఆ స్టేటస్ గానీ యాక్సెప్టెడ్ అని ఉంటే అప్పుడు మీరు ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ను కూడా జనరేట్ చేసుకోండి. అది ఏప్రిల్ 1 నుండి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ జనరేట్ చేసుకొని రిమైనింగ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి థర్డ్ పార్ట్ దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా ఏప్రిల్ 25వ తారీఖులోగా మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అప్లికేషన్ స్టేటస్ని మరలా ఒకసారి చెక్ చేసుకొని డాక్యుమెంట్స్ మీరు ఏమి అప్లోడ్ చేయాలో వాటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళందరూ కూడా దయచేసి అప్లై చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ అంటే ఐనీసెట్ అంటే ఎయిమ్స్ కాలేజెస్లో కదా మనకి కష్టమేమో సీట్ రావటం, మనకి నీట్ పీజీనే డిఫికల్టీగా ఉన్నప్పుడు ఐనీసెట్ అసలు రాయగలమా లేదా వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయన్న డౌట్ చాలా మందికి ఉండి అప్లై చేయటం లేదు. కానీ నా సలహా ఏంటి అంటే మీరు ఎలాగో నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కి సీరియస్గానే ప్రిపేర్ అవుతూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఆ ప్రిపరేషన్ ఐనీసెట్ కూడా కొంత హెల్ప్ అవ్వచ్చు. పైగా మీకు రిజర్వేషన్ కేటగిరీస్ కూడా ఉంటాయి కాబట్టి మీకు రాదు అనేటువంటి ఆలోచన ప్రక్కన పెట్టేసి తప్పకుండా ప్రయత్నించాలని మాత్రం మీ అందరినీ కూడా నేను సజెస్ట్ చేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. ఈ ఐనీసెట్ ప్రాసెస్కి సంబంధించి అలాగే రాబోయే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. ఆ టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయినట్లయితే తప్పకుండా మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాదు ఎవరికైనా పెయిడ్ కౌన్సిలింగ్ కావాలి అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నెంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.